సామాజిక తెలంగాణ అంటున్నారు. సామాజిక తెలంగాణ ఈరోజు కవిత వచ్చి కొత్తగా చెప్పేదేం కాదు. సామాజిక తెలంగాణను అన్ని రాజకీయ పార్టీలు ఏదో రూపంలో చెప్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ గతంలో మీరు పార్టీలో ఉన్న బీఆర్ఎస్ దగ్గర నుంచి, మొన్న బీజేపీ దగ్గర నుంచి, అంతకుముందు తెలుగుదేశం దగ్గర నుంచి, ఇప్పుడున్న కాంగ్రెస్ దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. ఇక మీరు కొత్తగా చెప్పే సామాజిక తెలంగాణ అంటే, సామాజిక న్యాయం అంటే ఏంటి, సామాజిక తెలంగాణ అంటే ఏంటి? అంటే ప్రధానంగా ఒకటండి, సామాజిక తెలంగాణ అని ఫస్ట్ వచ్చినటువంటి చిరంజీవి గారు మోసం చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీడీపీ అదే చెప్పింది, టీడీపీ కూడా తర్వాత ఆ మాట దాటేశారు. అట్లా అనేక పార్టీలు మీరు అన్నట్టు చెప్తూ వచ్చినారు. అయితే నేను సామాజిక తెలంగాణ అనడం లేదు, తెలంగాణలో సామాజిక న్యాయం రావాలి అంటూ, అంటే సామాజిక అన్యాయం జరుగుతుందని రికగ్నైజ్ చేస్తున్నాను. నేను ఒక పార్టీగా, ఒక పొలిటికల్ వ్యక్తిగా రికగ్నైజ్ అన్ని చోట్ల జరిగింది. అది నేను చెప్పట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అత్యంత వెనుకబడి ఉన్నారని వాళ్ళే పేదరికం ఇండెక్స్ చేసి మరీ చెప్పారు. బీసీలలో కొంత రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలలో కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీలలో కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ 80 సంవత్సరాల స్వతంత్రంలో ఎంతో కొంత రిజర్వేషన్తో ఎంతో ముందడుగేసే ప్రయత్నం చేశారు. అయినా వెనుకబాటుతనం అనేటువంటిది విపరీతంగా ఉంది. ముఖ్యంగా రిలీజియస్ మైనారిటీస్, ముస్లిం క్రిస్టియన్స్లో ఇంకా వెనుకబాటుతనం ఉంది. మరి రాష్ట్రమేమో ముందడుగేస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమో పెరుగుతుంది, ఉన్నటువంటి ప్రజలంతా వెనుకున్నారు. మన తెలంగాణకు ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అండి. ఇండియాలో వేరే స్టేట్స్లో డిఫరెంట్ పాపులేషన్ సినారియో ఉంది, కానీ తెలంగాణలో ఏంటంటే 85% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. ఈ 85% వెనకబడి ఉన్నారు, అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అదే సామాజిక అన్యాయం అనేది నేను మొన్న కూడా చెప్పాను. 100 రొట్టెలు ఉంటే 90 రొట్టెలు 10 మందే తింటున్నారు. అది కరెక్ట్ కాదు. తినే 10 మంది కూడా ఆలోచన చేసుకొని మిగతా 90 మందితో ఎట్లా పంచుకోవాలని ఆలోచన చేయాలి. అందరు ఆకలి తీరాలి అనేదే సామాజిక న్యాయ సూత్రం. ఆ పరివర్తన రావాలి. దానికోసం పొలిటికల్ ఎజెండాగా సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ జస్టిసే ప్రధాన ఎజెండాగా మేము పనిచేయబోతున్నాం. మీరు సోషల్ జస్టిస్ కావాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా అగ్రకుల నాయకులు చెప్తే అది అవ్వదు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం ఇవన్నీ జరగాలంటే కింది తరగతులు, వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అధికారంలోకి రావాలి. వాళ్ళు అధికారంలోకి వస్తేనే ఇది జరుగుతుంది అనేది ఒక అందరికీ తెలిసిన సూత్రమే. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయకుండా అగ్రకుల నాయకత్వం అంతా మీరు ఈ సామాజిక న్యాయం అని చెప్పి ఓట్లు దండుకోవటం తప్ప వేరేది ఏం చేయట్లేదు. అంటే ప్రధానంగా అదొక మిస్కన్సెప్షన్ అండి. ఈ దేశంలో మనకి ఇప్పుడు భారతదేశం భౌగోళికంగా తెలిసినటువంటి భారతదేశంలో బుద్ధుడి దగ్గర నుంచి మొదలు పెడితే, సాహు మహారాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే, విపి సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, జయలలిత గారి వరకు వీరందరూ చాలా విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకొచ్చారు. ఏది నేను అడిగేటటువంటి సామాజిక న్యాయాన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు వీరందరూ. కానీ వీరెవ్వరు కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అందరూ కూడా అప్పర్ కాస్ట్, పరిపాలించేటటువంటి ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళే, స్వయంగా రాజులుగా ఉన్నటువంటి వాళ్ళే, స్వయంగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే, ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వారే. అంటే చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు చరిత్రలో నిలబడిపోయారు. ఆ రోజు సమాజంలో అగ్రకులాలకు మాత్రమే స్పేస్ ఉండేది. కానీ ఈరోజు సమాజంలో దళితులకి, బీసీలకి వాళ్ళు రాజకీయంగా ఎంతో కొంత పురోగతిస్తున్నారు, ఆర్థికంగా పురోగమనంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళని ఎందుకు క్రియాశీలకమైన పదవుల్లో పెట్టకుండా వాళ్ళని కిందే ఉంచి అగ్రకులాలకు సంబంధించిన నాయకత్వం మాత్రమే సామాజిక న్యాయం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ప్రధానంగా ఒకటండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసినట్టయితే ఇంతవరకు ఒక ఎస్సీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక ముస్లిం కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, బీసీ కూడా కాలేదు, ఒక మహిళ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక బీసీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. మరి ఏం మార్పు వచ్చిందని మాట్లాడుతున్నాం మనం? నా రిక్వెస్ట్ ఒకటి, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, ఒక పక్క రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తున్నా ఆర్థిక స్వావలంబన జరగలేదు, పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగలేదని మీ ముందున్న సత్యం, నా ముందున్న సత్యం. సో నేను ఒక పర్టికులర్ ఎజెండా, మేము మా పార్టీ నుండి తీసుకున్న సోషల్ జస్టిస్ ఎజెండా ఏంటంటే, బీసీలు ఉన్నారు ఇవాళ, అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటిది మన రాష్ట్రంలో, అట్లానే బయట దేశంలో కూడా. సో 50% బీసీలకు రిజర్వేషన్ ఉండాలి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో అనేది నా ఆర్గ్యుమెంట్. ఎస్సీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అయితే హాఫ్ హార్టెడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది మనం ఫుల్ హార్టెడ్గా చేయట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఎస్సీ ఎస్టీస్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, 25% అనేది ఎప్పుడో చట్టం పాస్ అయ్యింది, కానీ అది ఎప్పుడు అమల్లోకి రాలేదు. కాంట్రాక్ట్స్లలో ఎస్సీలకు ఇవ్వాలని ఉంది, అది ఎప్పుడు అమల్లోకి రాలేదు. కాబట్టి ఇవాళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముందంటే, 50% ఎస్సీలకు ల్యాండ్ లేదు అని ఉంది. భూమి అనేది లేదు అసలు, 0% ఓనర్షిప్. 0% ల్యాండ్ ఓనర్షిప్ అప్పర్ కాస్ట్లో ఎంత ఉంది అని అంటే
ఓన్లీ 10% మందికి 0% ల్యాండ్ ఓనర్షిప్. బీసీలలో దాదాపుగా 30% మందికి అసలు 0% ల్యాండే లేదు. ఎస్టీలలో ఆల్మోస్ట్ ఒక 50%, 41%కి ల్యాండ్ లేదు. రియల్ మార్పు ఎప్పుడు వస్తుంది, రియల్ ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుంది? కాంశీరామ్ గారు ఏం చేశారు, యూపీలో ల్యాండ్ పంచారు, ఆయన అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసే, బెంగాల్లో ల్యాండ్ పంచినారు అధికారంలోకి వచ్చినప్పుడు. కేరళలో కూడా అదే చేసినారు. సో ఎంతో కొంత మార్పు, ఎంతో కొంత ఎంపవర్మెంట్, నిజమైన ఎంపవర్మెంట్ అనేటటువంటిది అట్లాంటి బలమైనటువంటి స్టెప్స్ వేసినప్పుడు జరుగుతుంది. ఆ ప్రయత్నం మన ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదంటున్నాను నేను. తెలంగాణ వచ్చాక జరుగుతుందేమో అని అందరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అటువంటిది జరగలేదు ఇక్కడ కూడా. సో ఇప్పుడు జరగడానికి నేను ఒక ముందడుగు వేయాలనుకుంటున్నాను. సో నేను 100 రోజులు పెట్టినటువంటి పార్టీ రేపు పొద్దున ఎవరిని సీఎం చేయాలని డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు, నాకైనా ఉండదు, ఇంకొకరికైనా ఉండదు. ఉన్నదంటే కూడా నేను ఇంప్రాక్టికల్గా మాట్లాడుతున్నట్టు అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, నేను ఒక అనివార్యత క్రియేట్ చేయాలనుకుంటున్నా ఈ రాష్ట్రంలో. ప్రతి పార్టీ సామాజిక న్యాయం వైపు పనిచేస్తాం, నిలబడని చెప్పించే వరకు నేను ప్రయత్నం చేస్తాను. రాజకీయ అవకాశం కోసం, రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం అందరు రాజకీయ నాయకులు బీసీలని ఇదే నినాదంతో పెట్టి వాడుకుంటారు తప్ప వాస్తవానికి వాళ్ళలో ఆ చిత్తశుద్ధి ఉండదు అని. ఎగ్జాంపుల్ చెప్తా. 2014లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళింది. ఆర్ కృష్ణయ్య అప్పుడు అనౌన్స్ చేశారు, అది గడిచిపోయింది. తర్వాత 2024 భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అధికారికంగా ప్రకటించారు, అలా గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి బీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తామని రిజర్వేషన్ల పేరుతో ఒక ఎక్సర్సైజ్ చేసేసి, కమిషన్ వేసి ఎక్సర్సైజ్ చేసింది. కానీ అవుట్కమ్ జీరో. రాజకీయ అవసరాల కోసం, అస్తిత్వం కోసం కేవలం బీసీలను వాడుకుంటారు తప్ప రియాలిటీలో చిత్తశుద్ధి లేదు ఎవరికైనా. బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా వాడుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే, నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నా అండి, తెలంగాణ జాగృతి అని. 85% బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము ఆపర్చునిటీస్ ఇస్తూ 33% విమెన్కి ఆపర్చునిటీ ఇస్తూ నేను వచ్చాను. ఇవాళ నేను పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను అదే పంతా కొనసాగించాలనుకుంటున్నాను. రేపు పొద్దున మేము తీసుకునే ప్రతి ఎజెండాలో కూడా నేను అదే పంతా కొనసాగించాలనుకుంటున్నాను. అంటే అల్టిమేట్గా ప్రజలు దీవించి నేను అధికారంలోకి వస్తే కూడా అదే పంతా కొనసాగిస్తాను. ఎందుకంటే నా చరిత్ర చూసుకుంటే ఆల్వేస్ ఐ హ్యాడ్ దట్ సోషల్ కాన్షియస్నెస్. ఇక వేరే పార్టీలు చేసినాయా చేయలేదా అంటే ఆ పార్టీలకు అనివార్యత క్రియేట్ చేయడమే నా ఉద్దేశం. ఆనాడు ఎట్లా అయితే తెలంగాణ రాష్ట్రం ఒక అనివార్యత క్రియేట్ చేశామో, తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ని, ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలనే అనివార్యత నేను సృష్టించాలనుకుంటున్నాను. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ నినాదం తీసుకోకుండా, ఆయా వర్గాలకు న్యాయం చేయకుండా ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి ఒక అనివార్యత నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.